నమస్తే అండి. ప్యానెల్ సభ్యులకి నమస్కారం. వంశీ గారు 2 మాట్లాడారు. ఆ రెండిటిని ఐ వాంట్ టు కౌంటర్. యాహ్! సార్ మీ కేసుల ఒకటి విషయంలో పోలీసుల అలసత్వం, ముఖ్యంగా ఇక్కడ అలసత్వాన్ని గురించి చెప్తాను సార్. వారెందుకు ఈ రకంగా పోలీసులు ఎందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదు, అందుకనే కదా ఇదంతా జరుగుతోందనేది హైకోర్టు వ్యాఖ్యానించింది. అవునండి. అవునండి. దానికి చెప్తాను. ఈ సిబిఐ కేసులండి. ఆ, ఫస్ట్ నందిగామం సురేష్ గారు జడ్జీని తిడితే దానికి ఫస్ట్ కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసింది నేను సార్. ఆ, దాన్ని టేకప్ చేసి అప్పుడు ఆ లలితాదేవి గారని జడ్జి గారు ఉండేవారు, హైకోర్టు జడ్జి గారు. ఆవిడ అది తీసుకొని షీఈస్ ఇన్వెస్టిగేటింగ్ వేశారు ఆర్డర్ సిబిసిఐడికి. వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదని తర్వాత కోర్టులో వచ్చినప్పుడు సిబిఐకి ఇచ్చారండి. ఉమ్, ఈయన అనేది ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ లో ఇట్లాంటి పని చేస్తున్నప్పుడు ప్రతిపక్షం ఈ రిపోర్ట్, ఈ కంప్లైంట్లు కానీ ఈ యాక్షన్స్ కానీ అడిగారు. ఉమ్, ప్రతిపక్షం పార్టీలోకి వచ్చి పవర్లోకి వచ్చాక దాని ఫాలో అప్ అయ్యేది అడగండి. ఉమ్, ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎ కరెక్ట్ లీగల్ టీమ్, సారీ టు సే కరెక్ట్ లీగల్ టీమ్ పెడితే దాన్ని ఫాలో చేసి వాళ్ళకి వాళ్ళకి ఏ రకంగా శిక్ష పడాలి ఏంటి ఆ ఫాలో అప్ యాక్షన్ చెప్పమనండి. ఎక్కడ ఫాలో అప్ యాక్షన్ లేవండి. లీగల్ టీము ఇప్పుడు రెండోది ఏంటంటే 41 నోటీసులు. పాపం పోలీసులకు పాపం అనే పని అయితే నేను అన్నాను సార్. ఎందుకంటే 41 నోటీసు అది కంపల్సరీ 7 years లోపు అఫెన్సెస్ ఉంటే 41 నోటీస్ ఇమ్మన్నారు. ఉమ్, ఆ తర్వాత ఏం చెప్పారంటే సెక్షన్ లోనే అదే పనిగా అదే అఫెన్స్ చేస్తే దెర్ ఈజ్ నో నీడ్ టు గివ్ 41 నోటీస్. ఈవెన్ ఈ 41 ప్రఫార్మా చూస్తే నేను ఇట్లాంటి పనులు చేయను, ఇట్లాంటి పనులు మళ్ళీ చేస్తే పోలీస్ కెన్ టేక్ యాక్షన్. సెకండ్ టైం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కటిసారి నేను ఎవరు దీనికి కాదు, ఇప్పుడు కోర్టులు తప్పుపడడానికి లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యూ ప్రొజెక్ట్ యువర్ కేస్ ఫ్రమ్ ది ప్రాసిక్యూషన్ ప్రాపర్లీ కోర్టు విల్ టేక్ యాక్షన్. ఉమ్, కోర్టు ఇప్పుడు ఎవరైతే ప్రాసిక్యూషన్ ఉంటారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఇందులో ఏమి ఉండదు. ఆయన తీసుకెళ్ళి అక్కడ చెప్పాలి. అక్కడ కోర్టు ముందు కేసుని ఫార్వర్డ్ తీసుకెళ్ళేది అక్కడ ఉండే ప్రాసిక్యూటర్ గారు. ఇఫ్ యూ సే ది కరెక్ట్ ఫ్యాక్ట్స్, సిచ్యువేషన్స్ అన్ని చేస్తే కోర్టు రిమాండ్కి ఇస్తారు సార్. ఉమ్, ఇప్పుడు ప్రాసిక్యూషన్ లీగల్ టీం సరిగ్గా లేదనుకోండి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉన్నప్పుడు, అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో ఎప్పుడు సార్ మనందరికీ రిమాండ్లు అవి వచ్చాయి? మన పార్టీ వర్కర్స్ అందరూ ఎందుకు రిమాండ్ అయ్యారు? ఉమ్, ఇవే గ్రౌండ్స్ అప్పుడు ఉన్నాయి కదా, ఇవే సెక్షన్స్ అప్పుడు ఉన్నాయి కదా. అప్పుడు మనకెందుకు ఇలా వచ్చి వదిలేదు అర్ధరాత్రి కోర్టు? ఎందుకంటే అందులో కూడా నేను మోస్ట్ ఆఫ్ ది టాప్ లీడర్స్ ఇప్పుడున్న అనిత గారికి కానీ ఎవరికి కానీ అన్ని బెయిల్స్ నేనే తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు అంత గట్టిగా దాని వెనక అసలు పడేవారండి ప్రాసిక్యూషన్. ఉమ్, అట్లా చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు డిఫెన్స్ లోనే ఉంటున్నామండి ఫస్ట్ నుంచి. ఉమ్, యూ టేక్ అఫెన్స్ స్టాండ్. ఇప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రాసిక్యూషన్ జడ్జి గారికి సార్ ఒక కండిషన్స్ పెడతారు కదా రిలీజ్ చేసేటప్పుడు, ఉమ్, ఈ కండిషన్ కూడా అడగండి అంటే జడ్జి గారు పెడతారు అది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్, అంటే అన్రీజనబుల్ అడిగితే జడ్జి గారు పట్టించుకోరు. కానీ ఇటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా ఒక కండిషన్ పెట్టండి సార్. కండిషన్ పెడితే ఒకవేళ ఇదే తప్పులు చేస్తే ఐ విల్ గో ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్. మనం ఎందుకు క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ చేయట్లేదు సార్ ఈ అఫెన్సెస్? ఉమ్. ఇవన్నిట్లోనే ఎక్కడ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అని ఒక్కటి కూడా ఇరు. అసలు అసలు చాలా కేసులు నమోదయ్యాయి కదా సార్. ఇప్పటికీ నమోదైన కేసుల విషయంలోనే జస్ట్ నోటీసులు ఇచ్చి విచారించారు, కానీ మరి ఎక్కడ ముందుకు పోయిన సిచ్యువేషన్ లేదు కదా. కోర్టే సీరియస్ అయింది కదా అక్కడ ఆ విషయంలో. ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ లీగల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయని కేసులు కూడా ఎన్నో ఉన్నాయి. స్ట్రాంగ్ లీగల్ టీమ్ ఉంటే ప్రాసిక్యూషన్ ఆఫ్ ది కేసెస్ దాన్ని కంటిన్యూస్ గా ఫాలో చేయగలిగే ఉంటే కంపల్సరీకి తగ్గుతాయి సార్. ఇప్పుడు 4 రోజులు 5 రోజుల పేరుందని బయటకు వచ్చి మళ్ళీ వాగుతున్నాడు. సో ఈ హాజ్ క్యాన్సిలేషన్ బెయిల్కి ఎందులో అయినా మనం వేసాం సార్.
పోలీసు వాళ్ళు కానీ ప్రాసిక్యూషన్ కానీ సార్ మనం బెయిల్ ఇచ్చినప్పుడు ఈ కండిషన్స్ మీద మనం ఇచ్చి వదిలేము, మళ్ళీ బయటికి వెళ్ళి ఇదే తెక్కేస్తున్నాడు కాబట్టి దయచేసి బెయిల్ క్యాన్సిల్ చేసి రిమాండ్ చేయండి అని అడిగితే ఒక పిటిషన్. కరెక్ట్, ఆ పాయింట్ మీరు రైజ్ చేశారు, డిస్కస్ చేద్దాం సార్ ఆ విషయం కూడా. ఒకసారి నేను కోటేశ్వర గారితో మాట్లాడతాను సార్, ఒక్క నిమిషం సార్, నేను కోటేశ్వర గారితో మాట్లాడతాను. కోటేశ్వర గారు నమస్తే సార్. నమస్తే సార్ ఏం చెప్తారు ఇవాళ? అంటే అధికారంలో ఉన్నప్పుడు అదే రకంగా పోస్టులు పెట్టారు, జడ్జిల మీద కూడా పోస్టులు పెట్టారు. ఆ రోజు కూడా హైకోర్టు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా అదే రకంగా పోస్టులు పెడతా ఉన్నారు, అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు.